ఏపీ ఎంసెట్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్కి సంబంధించి కాలేజ్ వైజ్గా, కోర్స్ వైజ్గా ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. సో వేకెన్సీ సీట్స్ ఇన్ఫర్మేషన్కి వస్తే స్టూడెంట్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయాయి. కోర్స్ వైజ్గా ఎన్ని సీట్స్ ఫిల్అప్ అయిపోయాయి, కాలేజ్ వైజ్గా ఏ ఏ కాలేజ్లో సీట్స్ వేకెన్సీ ఉన్నాయి ఎలా తెలుసుకోవచ్చు అనేది డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరెవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకనంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు మీ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అవసరం. అంటే ఎంతమందికి వీడియోస్ రీచ్ అవుతున్నాయి, ఎంతమందికి అప్డేట్స్ యూస్ఫుల్ అవుతున్నాయో నాకు తెలుస్తుంది. కాబట్టి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సెకండ్ రౌండ్లో సీట్ రావాలి ఖచ్చితంగా, లేదా ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ రావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కండి. సో కౌన్సిలింగ్ గురించి కంప్లీట్గా తెలియదు, ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇచ్చాము ఫస్ట్ రౌండ్లో, సో నార్మల్ కాలేజ్ వచ్చిందా లేదా అంతకంటే వరస్ట్ కాలేజ్ వచ్చిందా, సెకండ్ రౌండ్లో అయినా బెటర్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాంటాక్ట్ కండి. సో డిస్క్రిప్షన్లో లేదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్. సో మీకు కంప్లీట్గా డౌట్స్ ఉంటే పెయిడ్ గైడెన్స్ మెంటర్షిప్లో జాయిన్ కాండి. సో అదర్వైజ్ మీకు 1-2 డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఆల్మోస్ట్ 90%, 80% సీట్స్ అనేది కోర్స్ వైజ్గా చూస్తే 90% సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయాయి. లేదా ఓవరాల్గా చూస్తే 80% సీట్స్ అనేది ఫిల్అప్ కావడం జరిగింది. సో ఇందులో మనకి టోటల్గా 12,000 సీట్స్ వరకు ఉన్నాయి. అందులో 10,000 వరకు సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయాయి. సో మెయిన్గా ఫార్మసీ విషయానికి వస్తే, బీ ఫార్మసీ విషయానికి వస్తే 10,000 సీట్స్, నియర్గా 10,000 సీట్స్ ఉన్నాయి. అందులో 2,000 సీట్స్ అనేది వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మ్ డి విషయానికి వస్తే ఫార్మ్ డిలో నియర్గా 600 to 700 సీట్స్ ఉన్నాయి. 700 సీట్స్లో మీకు ఓన్లీ 1 to 5 సీట్స్ మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. అంటే మీకు ఫార్మ్ డిలో 90% సీట్స్ అనేది ఫిల్అప్ కావడం జరిగింది. సో ఓన్లీ బీ ఫార్మసీలో 2,000 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. అది కూడా మనకి అన్ని కోర్సెస్ కలిపి టాప్ కాలేజ్ లేదా యూనివర్సిటీస్, మీకు గవర్నమెంట్ కాలేజెస్లో చూస్తే మీకు గౌట్ కాలేజ్లో ఆల్మోస్ట్ 200 వరకు, 120 to 200 సీట్స్ అనేది వేకెన్సీ ఉన్నాయి. సో అది మనకి బ్రాంచ్ వైజ్గా కాకుండా కాలేజ్ వైజ్గా చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు మీ ఓన్గా ఎలా చెక్ చేసుకోవాలి, కాలేజ్ వైజ్గా బ్రాంచ్ వైజ్గా సీట్స్ వేకెన్సీ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అనేది చూపిస్తాను. అంతకంటే ముందు మెయిన్గా ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో కంపల్సరీగా ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చే పాసిబిలిటీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో సీట్ రాకపోయినా ఫస్ట్ రౌండ్లో ఉన్న సీట్ అలానే ఉండాలంటే ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ రౌండ్కి వేకెన్సీ ఏర్పడుతుంది. సెకండ్ రౌండ్లో సీట్ రాలేదంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఉంటుందా ఉండదా కూడా మనకు గ్యారంటీ లేదు. ఇక్కడ మెయిన్గా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు సెకండ్ రౌండ్లో సీట్ రాకపోయినా నేను స్పాట్లో అయినా జాయిన్ అవుతాను, లేదా మేనేజ్మెంట్ సీట్స్కైనా వెళ్తాను, లేదా వేరే కోర్స్కి వెళ్తాను అనుకునే వాళ్ళు మాత్రమే అంటే కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయకుండా ఉండి సెకండ్ రౌండ్కి పార్టిసిపేట్ చేయండి. సో నా పర్సనల్ సజెషన్ అది. మీకు ఒకవేళ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పే చేస్తాము, మంచి కాలేజ్ అయినా పర్లేదు, ఇందులో సీట్ రాకపోతే నేను పేమెంట్ లేదా స్పాట్లో జాయిన్ అవుతాను అనుకునే వాళ్ళు సో డైరెక్ట్గా మీరు రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి వేకెన్సీ సీట్స్ ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ కింద కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్కి వెళ్ళండి. లిస్ట్కి వెళ్ళాక సెలెక్ట్ కాలేజ్ నేమ్. సపోజ్ నేను ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఆదిత్య కాలేజ్, ఏసీపీఎస్ కాలేజ్ కోడ్. ఇక్కడ మనకి బీ ఫార్మసీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్, అంటే ఇందులో ఫస్ట్ రౌండ్లో ఎంతమందికి సీట్ వచ్చిందనేది ఉంటుంది. ఇక్కడ మీకు షో అలాట్మెంట్స్ ఆఫ్ 100 అని క్లిక్ చేయండి. ఇందులో మనకి ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, బీ ఫార్మసీలో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, 80 సీట్స్ ఫిలప్ అయిపోయాయి. సో 80 సీట్స్ ఫిలప్ అయిపోయాయి అంటే టోటల్ సీట్స్ ఎన్ననే మనకు తెలియాలి. టోటల్ సీట్స్ తెలియాలి అని అంటే మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్కి వస్తే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ కోడ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో రెడ్ కలర్ మీద ఇక్కడ ఏ కాలేజ్ ఉందో, ఇప్పుడు ఇంతకుముందు ఏ కాలేజ్ చూస్ చేసామో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి.
ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాలేజ్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి టోటల్ ఇంటేక్ అనేది చూపిస్తుంది. ఇక్కడ బీ ఫార్మసీ 80 సీట్స్, 80 సీట్స్ ఇందాక చూసినా కూడా 8 సీట్స్ ఫిలప్ అయిపోయాయి. 80కి 8 సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. ఈ కాలేజ్లో వేకెన్సీ సీట్స్ లేవు. సో ఇది ఫార్మసీ ఫామ్ డి కూడా చెక్ చేయండి. ఫామ్ డి కూడా ఆల్మోస్ట్ ఫిలప్ అయ్యే ఉంటాయి. సో ఇంకో కాలేజ్ చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు ఏబీకేఆర్ కాలేజ్ చూద్దాం. సో ఇందులో ఓన్లీ అగ్రికల్చర్ ఇంజనీరింగే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో టోటల్ ఎన్ని సీట్స్ ఫిలప్ అయిపోయాయి ఫస్ట్ రౌండ్లో 14 సీట్స్ ఫిలప్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఏబీఆర్కే కాలేజ్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళాక ఏబీఆర్కే కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఏబీఆర్కేలో 45 సీట్స్ ఉన్నాయి. సో 45 సీట్స్కి మీకు ఓన్లీ 17 సీట్స్ మాత్రమే ఫిలప్ కావడం జరిగింది. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఇలా కాలేజ్ వైజ్గా సీట్స్ అనేది వేకెన్సీ ఉన్నాయి. మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, లేదా ఫస్ట్ ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. అలాగే ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ అలాట్ అయినాయో చెక్ చేసుకోండి. రిమైనింగ్ సీట్స్ మీకు వేకెంట్ సీట్స్ ఉన్నట్లు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు ఆ కాలేజ్లో ఫిలప్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో ఆ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రౌండ్లో ఒక క్యాండిడేట్కి టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది, కానీ అతను రిపోర్ట్ చేయలేదు, లేదు రిపోర్ట్ చేశాడు. సో అతను సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేశాడు, సెకండ్ రౌండ్లో ఆ కాలేజ్ పెట్టలేదు. సో ఇప్పుడు రిపోర్ట్ చేసిన కండిషన్లో ఏమవుతుంది, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి ఏమవుతుంది, ఈ క్యాండిడేట్ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, అంటే సెకండ్ రౌండ్లో నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ రౌండ్లో పార్టిసిపేషన్ క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ సపోజ్ బీసీడీ క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ తర్వాత మెరిట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో లేదు, ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఇతను రిపోర్ట్ చేయలేదు ఈ కాలేజ్లో. సో రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, సెకండ్ రౌండ్కి వేకెన్సీ ఏర్పడుతుంది, డైరెక్ట్ వేకెన్సీ ఏర్పడుతుంది. సో డైరెక్ట్ వేకెన్సీ ఏర్పడడం వల్ల మీకు సేమ్ అదే సిచ్యువేషన్, అదే కండిషన్లో నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాట్ కావడం జరుగుతుంది సీట్. సో ఇలా మీకు రిపోర్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్తే, ఒకవేళ ఆ నెక్స్ట్ రౌండ్లో ఆ క్యాండిడేట్కి సీట్ వస్తే ఈ సీట్ వేకెన్సీ ఏర్పడుతుంది. సీట్ రాకపోతే వేకెన్సీ ఏర్పడదు, అలానే ఉంటుంది. రిపోర్ట్ చేయకపోతేనో సెకండ్ రౌండ్ డైరెక్ట్గా వేకెన్సీ ఏర్పడుతుంది. రిపోర్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్తే ఆ నెక్స్ట్ రౌండ్లో సీట్ వస్తే ఆ సీట్ వేకెన్సీ ఏర్పడుతుంది. నెక్స్ట్ రౌండ్లో సీట్ రాకపోతే ఆ సీట్ అలానే ఉంటుంది, వేకెన్సీ ఏర్పడదు. అర్థమైందా? ఇప్పుడు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా సెకండ్ రౌండ్కి వెళ్తే మీ సీట్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి సెకండ్ రౌండ్కి వేకెన్సీ ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? సో డైరెక్ట్గా మీరు వేకెన్సీ సీట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది మీకు సెకండ్ రౌండ్లో ఒకవేళ సీట్ రాకపోతే, మీకు ఫస్ట్ రౌండ్లో మీరు క్యాన్సిల్ చేసుకున్న సీట్ అనేది మీకు రావాలి అనుకుంటే ఎట్టి పరిస్థితిలో రాదు. కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, అప్లికబుల్ అయిన వాళ్ళు, టోటల్ ఫీజు గవర్నమెంటే పే చేస్తుంది కాబట్టి ఒకవేళ మీకు సీట్ నచ్చకపోతే తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంతేగాని సీట్ క్యాన్సిలేషన్కి అయితే రిపోర్ట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి ట్రై చేయకండి. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మిస్ కాకుండా ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.